అందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ప్రేక్షక మహాశయులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది ఈ దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించి ఈ దేశంలో స్వేచ్ఛా వాతావరణం ఉండాలని, ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావులందరికీ మన వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా నివాళులు అర్పిస్తూ మరొక్క వారు దేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన వైనాల రాజు న్యూస్ ఛానల్. రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోటే పోటీ పడుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు. గృహజ్యోతికి దరఖాస్తులు తీసుకోండి. పెండింగ్ గృహాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సిందే. బట్టి విక్రమార్క. రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి ఖరారు చేసిన ఏఐసిసి. నేడు చివరి విడత 2 లక్షల రైతు రుణమాఫీ. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ప్రకటించనున్న సీఎం రేవంత్. కేటీఆర్ కు అరెస్ట్ భయం, తప్పకుండా అరెస్ట్ చేసి తీరుతారన్న బండి సంజయ్. యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలరీ అవార్డు. 2022లో ప్రాణాలకు తెగించి దోషులను పట్టుకున్నటువంటి యాదయ్య. డాక్టర్ పై గ్యాంగ్ రేప్, డెడ్ బాడీలో 150 గ్రాముల వీర్యం ఉందన్నటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ దేశం ఆందోళనకరంగా మారింది. దేశంలో 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆడపిల్లకు రక్షణ లేదా అని ప్రశ్నించిన రాహుల్ గాంధీ. తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా, అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఎట్ ది రేట్ ఆఫ్ డెవలపింగ్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. పక్క రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ. ఏ స్టేట్ లోనూ హైదరాబాద్ లాంటి సిటీ లేదు. 4th సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. పెట్టుబడులకు నగరం అనుకూలం. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సాకారం చేసే సంకల్పం. కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సిటీని ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు మాత్రమే మేము పనిచేస్తా ఉన్నామని, ఈ దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలతో మాకు పోటీ లేదు. మేము పోటీ పడడం అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రపంచ స్థాయిలో ప్రపంచంతోనే పోటీ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఏదైతే 5 రోజుల క్రితం అమెరికా పర్యటనలో కాగ్నిజెంట్ కంపెనీ తోటి ఎంఓయు కుదుర్చుకొని నేడు ప్రారంభోత్సవం చేయడం మా చిత్తశుద్ధిని మీకే అర్థమవుతుంది. మేము ఏదో మాటల వరకు ఉండే మనుషులం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తాం. దానికి సంబంధించిన అనువైన వాతావరణాన్ని సృష్టించడం కోసం అవసరమైతే రాత్రింబవలు కష్టపడతాం. 5 రోజుల క్రితం ఎంఓయు కుదుర్చుకుంటే నేడొచ్చి శంకుస్థాపన చేసినాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలకు సంబంధించి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి, పరిశ్రమలు నెలకొల్పే విధంగా మేము ప్రతినిత్యం పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇకపోతే అమెరికా, కొరియా దేశాల్లో పర్యటన సందర్భంగా సుమారు 36,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని పరిశ్రమలు సైతం హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకోనున్నాయి. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీని ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ దేశాలకు తెలంగాణలోని హైదరాబాద్ ను మేటి సిటీగా చూపించి పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్ రంగాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రణాళిక మా ముందట ఉన్నదని, 7 నెలలకే బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఆగమాగం అవుతా ఉన్నారని, ఇంకా 4 సంవత్సరాల 5 నెలల కాలం మా ముందట ఉందని, మేము చేసే అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తబ్బి ఉబ్బిబ్బైపోతారని చెప్పి శ్రీధర్ బాబు గారు చెలెత్తి విసరడం జరిగింది. ఇకపోతే నేడు సీఎం బిజీ గాంధీ భవన్ లో 8 గంటలకే జెండా వందనం. పరేడ్ గ్రౌండ్ లో అమర్ల స్తూపానికి నివాళి. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకావిష్కరణ. మధ్యాహ్నం తర్వాత ఉమ్మడి జిల్లా టూర్. సీతారామ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం. వైరాలో రుణమాఫీ ఫైనల్ ఫేజ్ లాంచింగ్. నేడు రాత్రికి ఢిల్లీకి ప్రయాణం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు జెండా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత, మొదటగా గాంధీ భవన్ లో జెండా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత పరేడ్ గ్రౌండ్ లో ఏదైతే తెలంగాణ అమరవీరులకు సంబంధించి వారికి నివాళులు అర్పించిన తర్వాత గోల్కొండ కోటపై సీఎం అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన తర్వాత మధ్యాహ్నం ఉమ్మడి జిల్లా టూర్కి వెళ్ళి అక్కడ వైరాలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి జాతిని ఉద్దేశించి మాట్లాడి, అదే విధంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కొంతమంది లబ్ధిదారులకు చెక్కులను ఇచ్చి
ఆ తర్వాత వైరాలో రుణమాఫీ ఫైనల్ లాంచింగ్ చేసి రాత్రి ఢిల్లీకి ప్రయాణమై ఆ తర్వాత శ్రావణంలో జరిగే ఎన్నికల కసరత్తు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ కు సంబంధించి క్యాబినెట్ కసరత్తు అదే విధంగా పిసిసి చీఫ్ కు సంబంధించి అదే విధంగా 15 ఏదైతే కమిటీలకు సంబంధించి కార్పొరేషన్ కమిటీలకు సంబంధించి అదే విధంగా రాష్ట్రంలో బ్యాలెన్స్ గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీలు దేవాదాయ కమిటీలకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇకపోతే శ్రీధర్ బాబు గారు రాష్ట్రానికి 36,000 కోట్ల పెట్టుబడులు, అమెరికా నుంచి 31,500 కోట్లు, కొరియా చర్చలతోటి 4,500 కోట్లు, 25 కంపెనీలతో ఎంఓయు ఖరారు, త్వరలో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా పెడతాము. రాష్ట్రానికి చేరుకున్న రేవంత్ టీం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం, భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు. ఏదైతే శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు వారి పర్యటన విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చే లక్ష్యంతో సాగినటువంటి వారి పర్యటన దాదాపుగా రెండింతల కన్నా ఎక్కువ 36,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంతో రాష్ట్రానికి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు వారికి ఘన స్వాగతం పలికారు. అక్కడనే ప్రెస్ మీట్ లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ ఏదైతే పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాబోయే 4 సంవత్సరాల కాలంలో తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేస్తాం, అందుకు మా పనితీరే ఉదాహరణ అని చెప్పడం జరిగింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలే రాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో పరిశ్రమలే కీలకమని భావించినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి కొత్త స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చి కొత్త కంపెనీలకు అంకురార్పణ చేసి ప్రపంచ మేధస్సుతో తెలంగాణ ప్రజలు పోటీ పడి చేసి స్కిల్ డెవలప్మెంట్ ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరాన్ని తల్లి తెలంగాణ అన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత పర్యటనలో దాదాపుగా 44,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఏదైతే ట్విట్టర్ టిల్లులా కాకుండా చేతుల్లో చూపించే వ్యక్తిగా నిరంతరం ఒక రోజుకు 20 గంటలు పనిచేసి తెలంగాణ ప్రజల మనసుతో పాటు తెలంగాణ మంత్రిత్వ శాఖల్లో కితాబు పొంది సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆశ్చర్య చకితులను చేసి తెలంగాణ ప్రాంతానికి తొలి దిక్సూచిగా తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మేటి సవాలుగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. ఏదైతే రెండో పర్యటనకు సంబంధించి 35,000 కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి హర్షధ్వనాలతో వారిని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఏదైతే కొంతమంది పత్రికా విలేకరులు అడిగిన వాటికి ఎవరు ఫ్లాప్ అయ్యారో అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలింది. ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే వెచ్చిస్తున్నాం. మంత్రి శ్రీధర్ బాబు గారు మూసీ రివర్ ఫ్రంట్ పై ప్రపంచ బ్యాంకుతో చర్చించడం ఏదైతే ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ ఉండబోతుందని కామెంట్. మూసీ రివర్ ఫ్రంట్ పై ఏదైతే దాదాపుగా 65 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నటువంటి మూసీని ఆధునీకరంగా చేయాలని, మూసీలో మురికి నీటిని తొలగించి అనువైన నీటి వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ ను ప్రశాంతమైన వాతావరణంలో దించడానికి సంబంధించి ఏదైతే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి ఉన్నాడో అజయ్ బాంగాతో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాము చేపట్టిన విదేశీ టూర్ సక్సెస్ అయిందా లేదా అనేది ప్రజలకు తెలుసని ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఎవరు ఫ్లాప్ అయ్యారో అనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందని బీఆర్ఎస్ నేతలకు చురుకలు అందించారు. విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి శ్రీధర్ బాబు గారు అక్కడ మీడియాతో మాట్లాడారు. ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ఒకసారి అగ్రిమెంట్ అయ్యాక మళ్ళీ ఎవరైనా చేసుకుంటారా అని ప్రశ్నించారు. బహుశా వాళ్ళు ఒకసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అయిపోయిందని అనుకుంటున్నారేమోనని బీఆర్ఎస్ లీడర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆనాడు నమ్మకం లేకనే అగ్రిమెంట్లు చేసుకోలేదని, ఇప్పుడు తమ విధి విధానాలు చూసినాక కంపెనీలు ఒప్పందం చేసుకున్నట్టు 7 నెలలు కాకముందే ఇట్లా చేస్తున్నారంటే రాబోయే కాలంలో ఎంత ఆందోళన చెందుతారని వారు అన్నారు. మూసీ సుందరీకరణకు సంబంధించిన ప్రపంచ బ్యాంక్ తో చర్చించినట్టు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ఆర్థిక ఇంజనీర్ గా ఉండనున్నదని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ పై ప్రపంచ బ్యాంకు రిపోర్టులు అందించి వారి సహకారం తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని చెప్పారు. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని చెప్పారు. తెలంగాణ ఆలోచన విధానాన్ని విదేశీ ప్రతినిధులకు చెప్పామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపాయి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి
ఉద్దేశాన్ని విదేశీ కంపెనీలు అభినందించాయి. విదేశీ పర్యటనలో ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే వెచ్చించామని శ్రీధర్ బాబు గారు తెలిపారు. శ్రీధర్ బాబు గారు మరొక మాట కూడా అనడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఈ కంపెనీలన్నీ మేము గతంలోనే కలిసాము, ఇప్పుడు పెట్టుబడులు పెడతానే అంటే ఫోటోలు దిగినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదు అని కేటీఆర్ ఉద్దేశించి సూటిగా చెప్పడం జరిగింది. మీరు గతంలో ఫోటోలు దిగిరు, కానీ ఎక్కడ అగ్రిమెంట్లు ఎందుకు చేసుకోలేదు? కారణం ఏంటంటే మీ ఫోటోలకు ఫోజులు చూసి, మీ ఊకదంపుడు ఉపన్యాసాలు చూసి తెలంగాణలో అనువైన ప్రాంతాన్ని, అనువైన వాతావరణాన్ని మీరు కల్పించలేరు. మీరు కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చే ట్విట్టర్ టిల్లులే అని గ్రహించినటువంటి అమెరికా వ్యాపారవేత్తలు మీతోటి ఎంఓయూలు కుదుర్చుకోలేదు. కానీ మా విధి విధానాలు, మేము చేసే పద్ధతి, మేము కల్పించే వసతులు, మేము ఈ రాష్ట్రం కోసం పనిచేసే తాపత్రయాన్ని చూసినటువంటి అమెరికా వ్యాపారవేత్తలు, దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకొచ్చాయని చెప్పడం జరుగుతూ ఉంది. అయినా మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రతి నిమిషం నేను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంక్షిస్తాను తప్ప మీలాంటి మూర్ఖుల గురించి సమయాన్ని వృధా చేయను అని చెప్పి ఘాటుగా విమర్శించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. శ్రీధర్ బాబు గారు ఎప్పుడు కూడా శాంతంగా సహనంగా ఉండే అటువంటి వ్యక్తిని కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే పద్ధతి చూసి విసుగు పుట్టే విధంగా తయారవుతుందని, ఫ్యూచర్ చెస్ట్ గా తెలంగాణ ఉండబోతుందని, దానికి నేనే సాక్ష్యం అని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ పై ప్రపంచ బ్యాంక్ అజయ్ బంగా అధ్యక్షులతో మాట్లాడామని చెప్పి త్వరలోనే మూసీ సుందరీకరణ పనులు జరుగుతాయని, కోకోకోలా కంపెనీ బాట్లింగ్ యూనిట్ కి సంబంధించి మంత్రిలో చేస్తామని, అదే విధంగా కోల్ బెల్ట్ ఏరియాకు సంబంధించి కోల్ కారిడార్ కు సంబంధించి స్కిల్ యూనివర్సిటీ డెవలపింగ్ సెంటర్ గా చేస్తామని చెప్పి, ప్రతి జిల్లా కేంద్రంగా స్కిల్ యూనివర్సిటీని చేస్తామని, విద్యార్థులను నైపుణ్యత దిక్కు తీసుకెళ్తామని, రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాల 7 నెలల కాలంలో 7 నెలల కాలానికే ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ నాయకులకు రానున్న 4 సంవత్సరాల 7 నెలల కాలానికి సంబంధించి తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతామనేది ప్రజాపాలనకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శ్రీధర్ బాబు గారు హామీ ఇస్తున్నారని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఏదైతే శ్రీధర్ బాబు గారు చెప్పిర్రో అమెరికా పర్యటనలో ఎంఓయూలు కుదుర్చుకున్నాం కానీ మేం పనిచేయలేదు అని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడో, దానికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్న వెంటనే 5 రోజులకే అమెరికా పర్యటన తీసుకొని వచ్చి తిరిగి కనీసం వేరే బయట అడుగు పెట్టకుండా కాగ్నిజెట్ కంపెనీకి సంబంధించి ఓపెనింగ్ లో పాల్గొన్నటువంటి, ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు, అదే విధంగా ఏదైతే హైదరాబాద్ కు సంబంధించి కాగ్నిజెట్ కు సంబంధించి విజువల్స్ ను మనం చూడవచ్చును. దానికి సంబంధించి విజువల్స్ ను మనం ఎప్పటికప్పుడు మన న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా వేస్తా ఉన్నది. విజువల్స్ ను మనం ఎప్పటికప్పుడు చూడవచ్చును. శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రతి క్షణం ఆరాట పడుతున్నాడు అనే దానికి ప్రత్యేక నిదర్శనం ఇవి అని మనం చెప్పవచ్చును. దానికి సంబంధించిన విజువల్స్ ఏదైతే నిన్నటి దానికి సంబంధించి ఏదైతే శ్రీధర్ బాబు గారు ప్రెస్ మిత్రులు అడిగిన వాటికి ప్రత్యేక సాక్ష్యంగా కనిపెడుతున్నటువంటి కాగ్నిజెట్ కంపెనీ తోటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక మనం క్లియర్ గా చూడొచ్చు. ఓకే, స్పెషల్ ఫోకస్ కు సమాప్తం. గృహజ్యోతికి దరఖాస్తులు, కొత్తగా అప్లికేషన్లను స్వీకరించండి, వారికి పథకాన్ని వర్తింపజేయండి. కాళేశ్వరం ఇతర ఇరిగేషన్లకు ఎంత విద్యుత్ వాడుతున్నారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి. జెన్కో సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని నియమించండి, వారిచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయాలు. విద్యుత్ అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి. ఏదైతే గృహజ్యోతికి సంబంధించి ఈ రాష్ట్రంలో దాదాపుగా 72 లక్షల గృహాలు ఉన్నప్పటికీ కూడా 32 లక్షల గృహాలకు మాత్రమే గృహజ్యోతి వర్తిస్తుందని, మిగతా వారికి వర్తించడానికి ఏదైతే మొదట ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నారో దానిలో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల వారిని రిజెక్ట్ చేయడం జరిగిందని, దానికి సంబంధించి నేటి నుంచి గృహజ్యోతి ఏదైతే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో, బిలో పావర్టీ లైన్ ఉన్నారో, రేషన్ కార్డు ఉన్న అర్హులకు రావడం లేదో వారిని మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకునేందుకు వెసులుబాటు కల్పించాలని అధికారులకు చెప్పడం జరిగింది. తద్వారా ఎవరైతే నిజంగా అర్హులుండి 200 యూనిట్ల లోపు ఉన్న వారికి కరెంటు బిల్లులు వస్తున్నాయో వారు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. వారికి గృహజ్యోతి మరొక మారు అవకాశం కల్పించాలని వారికి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ కు గతంలో ఎంత కరెంటు వాడేది, ఇప్పుడు ఎంత కరెంటు వాడుతున్నామో, అసలు కరెంటు సమీక్షకు సంబంధించి పూర్తి డాటా, ప్రాజెక్టులకు సంబంధించిన కరెంట్, ఎత్తిపోతలకు సంబంధించిన కరెంటు, గోవింద్యాలకు సంబంధించిన కరెంటును పూర్తి డాటా నా టేబుల్ ముందు ఉండాలని చెప్పి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తా ఉన్నది. సుంకిసాల ప్రాజెక్టుకు సంబంధించిన డైరెక్టర్ బదిలీ.
నలుగురు అధికారుల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక సెక్రటరీ. రిటైనింగ్ వాల్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ కమిటీ ఆధారంగా నివేదిక ఆధారంగా వారిపై చర్యలు ఉంటాయన్న ప్రభుత్వం. సుంకిశాల ప్రాజెక్ట్ డైరెక్టర్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రిటైనింగ్ వాల్ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇందుకు సంబంధించిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైతే గత 2-3 రోజుల నుంచి తెలంగాణలో హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి హైదరాబాద్ వాసులకు నీటిని లిఫ్ట్ చేయడం కోసం ఏదైతే రిటర్నింగ్ వాల్ కట్టి దాని నుంచి సొరంగం ద్వారా హైదరాబాద్ వాసులకు తాగునీటి అందించేందుకు చేస్తున్నటువంటి రిటర్నింగ్ వాల్ కూలిపోవడం తోటి ఏదైతే మెగా మీద దగా అన్న పద్ధతిలో ఇటు ప్రతిపక్షాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపయోగించిందో దానికి సంబంధించిన చర్యల్లో భాగంగానే సుంకిశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ ను బదిలీ చేస్తూ నలుగురు ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. ఓకే, రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి అధికారికంగా ప్రకటించిన ఏఐసిసి దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 21 వరకు నామినేషన్లు. 27న గెలుపుపై లాంఛనంగా ప్రకటన. కేశవరావు రాజీనామాతో ఏర్పడ్డ రాజ్యసభ ఖాళీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీని ఏఐసిసి ప్రకటించింది. నోటిఫికేషన్ విడుదలైన గంటల వ్యవధిలోనే ఆయన పేరును ఖరారు చేస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. నామినేషన్ల నెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేశవరావు ఏదైతే తెలంగాణ ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా నియమింపబడ్డాడో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారి రాజ్యసభ సభ్యత్వాన్ని ఏదైతే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 21 వరకు ఉన్నది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున అభిషేక్ మను సింఘ్వీని ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. నువ్వు చేసిన పాపాలు నువ్వే అనుభవించాలి. కర్మ నువ్వు ఎన్ని తప్పించుకున్నా చివరికి దేవుడైనా విడిచిపెడతాడేమో కానీ కర్మ విడిచిపెట్టదు. దానికి సంబంధించి కేటీఆర్ మీద ఏదో తాజాగా కేటీఆర్ కు అరెస్ట్ భయం. అందుకే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎంక్వైరీకి వెనుకడుగు వేస్తున్నారా. నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్. తాజాగా మేదిగడ్డ విజిట్ లో డ్రోన్ వినియోగం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. అందులో నిందితుడిగా కేటీఆర్ పేరు. నాటి సీన్ రిపీట్ అవుతుందనే చర్చలు. వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అరెస్ట్ భయం పట్టుకున్నదా. మేడిగడ్డ బ్యారేజ్ పై డ్రోన్ ఎగరవేసి అందుకే తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించారు. 2020లో చేవెళ్ల నియోజకవర్గం జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి డ్రోన్ అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసినందుకు పోలీసులు రేవంత్ ను మరో 5గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసిన రాజేంద్ర నగర్ కోర్టు రేవంత్ ను 14 రోజుల పాటు రిమాండ్ కు పంపింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సమయంలో బీఆర్ఎస్ నేతలు సైతం డ్రోన్ వినియోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించారని ఇంజనీరింగ్ శాఖ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. రేవంత్ విషయంలో జరిగినట్టు కేటీఆర్ ను సైతం అరెస్ట్ చేశారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుంది. నిజమే, త్వరలో కేటీఆర్ ను ఏదైతే టూరిస్ట్ గా వెళ్ళినటువంటి కేటీఆర్ మేడిగడ్డ ప్రాంతానికి వెళ్లి 50,000 మంది రైతులతోటి నీళ్లు లిఫ్ట్ చేద్దామని చెప్పి మునగాడి మాటలు మాట్లాడినటువంటి కేటీఆర్ ఇప్పుడు నాకే పాపం తెలియదు, నేనేం తెలియదు, నేను శుద్ధ పూసను అని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వెళ్ళిండు. మనకు అందుతున్న సమాచారం మేరకు కేటీఆర్ ను అరెస్టు చెయ్యమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నవి. తెలంగాణ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కు కొత్త ప్రెసిడెంట్. పదవీ కాలం ముగియడంతో ఏఐసిసి కసరత్తు. ఇప్పటికే 3 రాష్ట్రాలకు నూతన అధ్యక్షురాలు నామినేటెడ్ పదవి కోసం సునీతారావు ప్రయత్నాలు. ఢిల్లీలో లాబియింగ్. పిసిసి పదవి పైన క్లారిటీ. రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ పదవిపై 2-3 రోజుల్లో స్పష్టత రానుంది. ఈ పోస్టు కోసం ఇప్పటికే మొరిక బలరాం నాయక్, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మధు యాస్కి గౌడ్ తదితరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఢిల్లీ సీఎం టూర్ లో పిసిసి పీఠం ఎవరికనేది తేలిపోనుంది. ఆ వెనువెంటనే పిసిసి ప్రెసిడెంట్ తో పాటు కార్యవర్గ టీంను కూడా ఎంపిక చేస్తూ ఏఐసిసి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఏదైతే తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు కూడా నాకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని హైకమాండ్ కు రిక్వెస్ట్ చేశా. ఓడిపోయే సీట్ అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామాల్ నుంచి పోటీ చేసి అయితే కోడం వీరయ్య, షబ్బీర్ అలీ వంటి నేతలకు నామినేట్ పదవులు ఇచ్చినట్టుగానే నాకు అవకాశం ఇవ్వాలని ఏఐసిసి సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మహిళలకు న్యాయం చేస్తుందని భావిస్తున్నట్టుగా ఆమె చెప్తా ఉన్నది. మెటల్ మైనింగ్ కంపెనీలకు సుప్రీం షాక్. రెట్రోస్పెక్టివ్ పద్ధతిలో ట్యాక్స్ వేసేందుకు అనుమతి. ఏప్రిల్ 1, 2005 తర్వాత జరిగిన లావాదేవీలపై విధింపు. ప్రభుత్వ కంపెనీలకు 70,000 కోట్ల వరకు నష్టం. పెరగనున్న కొన్ని రాష్ట్రాల రెవెన్యూ. ఏదైతే మైనింగ్ కంపెనీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రాయల్టీ పేమెంట్స్ ట్యాక్స్ కిందకు రావని,
అందువల్ల మైనింగ్ మినరల్స్ పనులపై సెస్ వేయడానికి రాష్ట్రాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు పోయిన నెల 25 తారీఖు నాడు ఏదైతే తీర్పిచ్చిందో రెట్రోస్పెక్టివ్ ప్రతిపాదిత ట్యాక్స్ వేయాలా వద్దా అనే అంశంపై మళ్లీ విచారణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలకు మైనింగ్ మినరల్ పనులపై ట్యాక్స్ వేసే అధికారం ఉందా లేదా అని విచారణ జరిగింది. 1989 నుంచి సేకరించిన రాయల్టీను రిఫండ్ చేయాలని కోరే అధికారం రాష్ట్రాలకు లేదని దీన్ని వ్యతిరేకిస్తున్నామని కేంద్రం సుప్రీంకోర్టు తెలియజేసింది. అదే జరిగితే ప్రభుత్వ కంపెనీలకు 70,000 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని వాదించింది. బకాయిలు 2-3 లక్షల కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని ఈ రంగానికి చెందిన కంపెనీలు అంటున్నాయి. ఇదేదో మైనింగ్ మరియు మెటల్ బొగ్గు సంబంధించిన లావాదేవీలుగా కనబడతా ఉంది. అయితే రాష్ట్రాలకు పన్ను విధించే అవకాశం, సెస్ రిటర్న్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తే రాష్ట్రాలు లాభపడితే కానీ సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి హిందుస్థాన్ కానీ ఏదైతే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బొగ్గు గనులకు సంబంధించి ఆ ట్యాక్స్ రిటర్న్ చేయాల్సి వస్తే కేంద్ర సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి వాటికి నష్టం జరుగుతుందని మనకు చెప్తా ఉన్నారు. ఓకే, కోల్కతాలో నర్సింగ్ విద్యార్థినికి సంబంధించి ఏదైతే చనిపోయిందో అక్కడ చనిపోయిన దానికి నిజాలు బయటికి వస్తా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. డెడ్ బాడీలో 150 మిల్లీగ్రాముల వీర్యం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడి. హైకోర్టులో బాధితురాలి తల్లిదండ్రుల పిటిషన్, ముగ్గురు కలిసి తమ బిడ్డను చంపేశారనే ఆరోపణ. దేశవ్యాప్తంగా అర్ధరాత్రి మహిళల కొవ్వొత్తుల ర్యాలీ. 78 సంవత్సర స్వతంత్ర కాలంలో, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఒక మహిళ ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు గాంధీజీ గారైతేనేమి, ఆనాటి స్వతంత్ర సమర యోధులు అయితేనేమి, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగి ఇంటికి స్వేచ్ఛగా వచ్చిన రోజే స్వతంత్రం, దేశానికి స్వతంత్రం సిద్ధించినట్టు అన్నారు. కానీ ఒక డాక్టర్ చదువుతున్న విద్యార్థిని కొంతమంది దుండగులు 4-5 కలిసి రేప్ చేసి అత్యాచారం చేసి అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపేస్తే 78 సంవత్సరాల స్వతంత్ర భారతావని ఎటువైపు వెళ్తుంది? ఇప్పటి వరకు కేంద్రం దానిపై ఎటువంటి చర్యలకు పరిక్రమించలేదు. దానికి సంబంధించి ఆ మహిళా డెడ్ బాడీలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తా ఉంది. అంటే ఈ దేశం ఎటు వెళ్తా ఉంది? ఈ దేశం ఏ నాగరిక వైపు ఉండాల్సిన ఈ దేశం మళ్ళీ అనాగరికంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? పశువుల మాదిరిగా ఎందుకు ఈ దేశం జరుగుతూ ఉందని కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీ విద్యార్థుల కొవ్వొత్తుల ర్యాలీ. బుధవారం కాలేజీ నుంచి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. సమ్మె విరమించిన ఫోర్డా బాధితురాలికి న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి బీజేపీ నడ్డా హామీ మేరకు చేశారు. ముగ్గురు కలిసి చంపిరని చెప్పి చెప్తా ఉన్నారు. దేశం షాక్ కు గురైంది. ఈ ఘటనపై స్పందించినటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, దేశం షాక్ కు గురైంది. కోల్కతా ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ. ఇట్లయితే ఆడపిల్లల తల్లిదండ్రులు బయటికి ఎలా పంపిస్తారు? ఆడపిల్లలు తల్లిదండ్రులు బయటికి ఎలా పంపిస్తారు? 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఒక ఆడపిల్లపై, ఒక డాక్టర్ పై 5 కలిసి రేప్ చేసి చంపేస్తే కూడా ఇంతవరకు కేంద్రం చేతులు కట్టుకొని ఉంటే ఎట్లా అని చెప్పి రాహుల్ గాంధీ గారు తన ఆవేదన చెప్పారు. మోదీ హయాంలో నిరుద్యోగం పెద్ద శాపంగా మారిందని ఖర్గే చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కోల్కతా హత్రాస్ నుంచి ఉన్నావు, కథువా నుంచి కోల్కతా వరకు ఇలా జరుగుతున్న ఘటనలపై ప్రతి పార్టీ, సమాజంలోని ప్రతి వర్గం చర్చించాలి. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలికి అండగా ఉంటా. వారి కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం. తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ కు అత్యున్నత అవార్డు. ప్రాణాలకు తెగించి క్రిమినల్స్ ను పట్టుకున్న యాదయ్య డ్యూటీలో ధైర్య సాహసాలకు గుర్తింపుగా రాష్ట్రపతి మెడల్. రాష్ట్ర పోలీసులకు మొత్తం 29 పథకాలు. దేశవ్యాప్తంగా 1037 మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ. విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు చూపిన తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి శౌర్య పథకం పిఎంజీ లభించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఒకే పిఎంజీని ప్రకటించగాది తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాదయ్యకు దక్కడం విశేషం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మాదిరిగానే కేంద్ర హోంశాఖ బుధవారం పోలీస్, ఫైర్, హోమ్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీస్ పథకాలను ప్రకటిస్తే అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి శౌర్య పథకం ఏదైతే 2022వ సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి చదువు యాదయ్య తన ప్రాణాలకు తెగించి కరడు కట్టిన 2 క్రిమినల్స్ ను పట్టుకొని ప్రాణాలకు తెగించి వారితో పోరాటం చేసి వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించినటువంటి యాదయ్యకు దేశ
అత్యున్నత పథకమైనటువంటి శౌర్య పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దేశంలో ఒకే ఒక శౌర్య పథకాన్ని ఇస్తే అది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పోలీసుకి ఇవ్వడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ సార్. ఓకే, నేడు సీతారామ ప్రాజెక్టు ప్రారంభం. పూసుగూడెం పంప్ హౌస్ వద్ద స్విచ్ ఆఫ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఖమ్మం జిల్లాలో వైరాలో రుణమాఫీ బహిరంగ సభ. చివరి విడత రుణమాఫీకి నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఏదైతే 2 లక్షల రూపాయల లోపు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే స్పష్టంగా చెప్పడం జరిగిందో, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులు నాయకులు అందరూ కలిసి తీర్చిదిద్దిన మేనిఫెస్టోలో రైతులకు 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతామని ఏదైతే చెప్పిర్రో దానికి సంబంధించి ఈనాడు 2 లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో తీర్చిదీసి రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలు రైతన్నల అకౌంట్లో వేసి దాదాపుగా 25 లక్షల కుటుంబాలు, దాదాపుగా 30 లక్షల కుటుంబాలకు సంబంధించి రైతు రుణమాఫీని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎప్పుడెప్పుడా స్థానిక సంస్థలు అని వారికి సంబంధించిన ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్న తరుణంలో స్థానిక సంస్థలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు. స్థానిక సంస్థలు నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో జరగనున్నాయి. అంటే దాదాపుగా ఇంకా 100 రోజుల దాకా స్థానిక సంస్థలు లేవు. దానికి సంబంధించి 2 నెలల్లో కులగణన పూర్తి 2 విధాలుగా చేపట్టాలని రాష్ట్ర సర్కార్ యోచన. ఒకటి సెన్సెస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్ లో, రెండోది ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ సర్వే. త్వరలో కొత్త బీసీ కమిషన్, నవంబర్ లో స్థానిక ఎన్నికలు. కులగణను 2 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 2 విధాలుగా దీన్ని చేపట్టాలని యోచిస్తుంది. సెన్సెస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్ లో కులగణన చేయడంతో పాటు ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ గణన కూడా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున లోకల్ బాడీ ఎన్నికల ముందు బీసీ గణన సాధ్యం కాదని ఒక దశలో ప్రభుత్వం భావించింది. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తుంది. బీసీల లెక్క రిజర్వేషన్లు తేల్చాకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తా ఉన్నది. దానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇచ్చుడు కులగణన కోసం ఇతర రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులు, బీసీలకు రిజర్వేషన్ల అమలు తీరుపై ఇప్పటికే సీఎం రేవంత్ రిపోర్టు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఇందుకోసం 150 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిధులను కులగణన కోసం వెచ్చించనున్నారు. మరోవైపు ఈ నెలాఖరుకు బీసీ కమిషన్ పదవి కాలం ముగియనుండడంతో దీంతో కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ వెంటనే ప్రత్యేక ఫార్మాట్ లో క్యాస్ట్ సెన్సస్, ఓటర్ల జాబితాలో బీసీ గణన 2 చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నామని సెక్రటేరియట్లను ఉన్నతాధికారి తెలిపారు. తద్వారా నవంబర్ చివరిలో స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తూ ఉంది. ఫిబ్రవరి 1 నుంచి సర్పంచుల కాలం ముగియడంతో ప్రత్యేక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. అయితే బీసీలకు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లో పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇంకోవైపు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ గ్రాంట్లు, సెంట్రల్ గ్రాంట్లు నిలిచిపోతాయి. దీంతో ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమైనందున అక్టోబర్ చివరికల్లా క్యాస్ట్ సెన్సెస్, ఓటర్ల జాబితాతో పాటు బీసీ గణనను పూర్తి చేయాలనుకుంటుంది. వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచి నవంబర్ చివరిలో స్థానిక ఎన్నికల నిర్వహించే అవకాశం ఉందని సెక్రటేరియట్ లో ఉన్నతాధికారి తెలిపారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, వార్డు సభ్యులు ఏదైతే రేపో ఎల్లుండో నోటిఫికేషన్ ఉంటుంది అని భావించారో వారి ఆశలపై నీళ్లు జల్లినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదైతే బీసీ కులగణన జరిగేసరికి దాదాపుగా ఇంకా 2 నుంచి 3 నెలల సమయం పడితే దాదాపుగా డిసెంబర్ వరకు ఎన్నికలు లేనట్టే. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, మేము రాష్ట్ర సంపద పెంచినామని కేటీఆర్ అంటే హంతకులే సంతాపం చెప్పినట్టుంది. ఎమ్మెల్యే కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చింది. సర్పంచుల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా? ఫైనాన్స్ కమిషన్ నిధులు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ ఉసురు పోసుకున్నారని ఫైర్ చేశారు. మీరు ఇచ్చిన నిధులన్నీ ఎటుపోయినాయని అడుగుతా ఉన్నది. సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా ఏళ్ళకేళ్ళు పెండింగ్ లో పెట్టి ఇప్పుడు మళ్ళా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరని మాట్లాడితే మతి ఉందా అని చెప్పి కేటీఆర్ పై గట్టిగానే కౌంటర్ ఇచ్చినటువంటి సీతక్క మంత్రి గారు.